దసరా నవరాత్రులు ఇంకా మొదలే కాలేదు. చంద్రబాబు అప్పుడే ఆఫర్లు ప్రకటించేశారు. 100 కొట్టు కాలేజీ పట్టు అంటూ అదిరిపోయే ఆఫర్లు ఇస్తున్నారు. 5,000 రూపాయలకు పులివెందుల మెడికల్ కాలేజీ, 10,000 రూపాయలకు మదనపల్లె మెడికల్ కాలేజ్, 6,000 రూపాయలకు ఆదోని మెడికల్ కాలేజ్, 5,000 రూపాయలకు మార్కాపురం మెడికల్ కాలేజ్, మొత్తంగా ఓ 20,000కు 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను భారీ ఆఫర్లతో అమ్మకానికి పెట్టేశారు. దసరా ధమాకా అనౌన్స్ చేసేశారు. జోబులో ఓ 5,000 ఉన్నాయి. ఇప్పటికిప్పుడు పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీ కొనేద్దాం అనుకుంటున్నారేమో. బట్టల షాపోడు ఆఫర్ల వెనుక కండిషన్ సప్లై అన్నట్లుగానే బాబు కూడా కండిషన్ సప్లై చేస్తున్నారు. ఈ దసరా బొనాంజా మీకు నాకు కాదు సార్, కేవలం బినామీలకు మాత్రమే. దాదాపు 1,00,000 కోట్ల విలువైన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎకరా 100 రూపాయల లెక్కన కట్టబెట్టే ఆఫర్ ఈ దేశంలో ఏ కంపెనీ కూడా ప్రకటించి ఉండదేమో. చీప్, వెరీ చీప్. మొదటి దశలో 4, రెండో దశలో 6, మొత్తంగా 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎకరా కేవలం 100 రూపాయల లెక్కన అద్దిరిపోయే ఆఫర్లతో అమ్మేస్తున్నారు. మీ దగ్గర 5,000 రూపాయలు ఉన్నాయా, లేదంటే 10,000 ఉన్నాయా? ఏ కాలేజీ కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ చెబుతున్నా, కండిషన్ సప్లై. మీరు బాబు గారి బినామీలు అయి ఉండాలి. ఆఫర్లు ఇక్కడ ప్రకటిస్తున్నాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ల్యాండ్ ప్రైస్ ఏ రకంగా ఉంది, ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఎంతకు అమ్మేస్తున్నారు. మీరు బాబు గారి బినామీలు అయితే బిడ్లో వెంటనే పాల్గొనండి. కేవలం బాబు గారి బినామీలకు మాత్రమే కండిషన్ సప్లై, వారికి మాత్రమే ఈ ఆఫర్. 4 మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు. మొత్తం చీప్, వెరీ చీప్. పులివెందుల 51 ఎకరాల్లో ఉంది. ఎకరా 100 రూపాయల లెక్కన 5,100 రూపాయలకి అమ్మేస్తున్నారు. చీప్, వెరీ చీప్. బినామీలు ఎవరైనా సరే వెంటనే వచ్చి కొనుక్కోవచ్చు. మంచి ఆఫర్ దసరాకు ముందే ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆదోని దాదాపు 60 ఎకరాల్లో ఉంది. కేవలం 6,000 రూపాయలకే బినామీలకు అద్దిరిపోయే ఆఫర్ ప్రకటించారు మన చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ మార్కాపురం దాదాపు 50 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఎకరా కేవలం 100 రూపాయలు మాత్రమే. అంటే 5,000 రూపాయలకు మీకు మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వచ్చేస్తుంది. బినామీలకు మాత్రమే ఈ ఆఫర్, మర్చిపోకండి. నెక్స్ట్ మదనపల్లె దాదాపు 100 ఎకరాల్లో ఉంది. కేవలం 10,000 రూపాయలకు మనకు మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అమ్మేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చూసారా ఎంత మంచి ఆఫర్ ప్రకటించారో. దసరాకు ముందే ఏ కంపెనీ ప్రకటించిన విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. 10 మెడికల్ కాలేజీలు అమ్మేయబోతోంది. అందులో ప్రధానంగా 4 మొదటి దశలో అమ్మేయబోతుంది. ఈ 4 కూడా కేవలం ఎకరం 100 రూపాయలు మాత్రమే. ఇంత చీప్గా మీకు ఈ దేశంలో ఎక్కడా కూడా మెడికల్ కాలేజీలు దొరకవు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్ని భవనాలు కూడా నిర్మించుకుని సిద్ధంగా ఉన్నాయి. పులివెందులు అయితే ఎవరైనా పోటీ పడవచ్చు. 51 ఎకరాల్లో ఉంది. 5,100 మాత్రమే. మొత్తం కంప్లీట్ అయిపోయింది. పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. ఆల్రెడీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ దానికి 50 సీట్లు కూడా కేటాయించింది. కాబట్టి వెంటనే ఈ ఆఫర్ని అందిపుచ్చుకోవచ్చు బినామీలు ఎవరైనా. ఇంత చీప్గా ఎవడి సొమ్ము ఎవరికి దానం చేస్తున్నారు అని ప్రశ్నించాలని ఉన్నా, ప్రశ్నించే తత్వం లేక, నిలదీసే సమయం లేక, నినదించే చేవలేక, చేష్టలుడిగిపోయిన చదువుకున్న అజ్ఞానులకు మాత్రమే కాదు, మేధావులకు కూడా కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలి. దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల మౌనం సమాజానికి చాలా ప్రమాదకరం. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలియదా? ఎంతమంది పేద విద్యార్థుల కలల్ని సాకారం చేస్తుందో మీకు తెలియదా? ఎంతమంది పేదల ఆరోగ్యాన్ని పైసా ఖర్చు లేకుండా కాపాడుతుందో మీకు తెలియదా? మీకు తెలిసినా తెలియకపోయినా తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. దేశంలో ప్రజలు ఓట్లేసి గెలిపించి అధికారం ఇచ్చేది మంచి పరిపాలన చేయమని, అంతేకాని ప్రజల ఆస్తి ప్రైవేటోడి చేతుల్లో పెట్టమని కాదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేం, అందుకే ప్రైవేటోడికి అమ్మేస్తామని చెప్పడానికి కాదు. కానీ చంద్రబాబు సర్కార్ తనకు చేత కాదని చేతులెత్తేసింది. ఇది కేవలం అసమర్థత మాత్రమే అనుకుంటే పొరపాటే. దీని వెనుక మీ ఊహలకు అందని భారీ స్కామ్ ఉంది. ఒక్కసారి టెండర్ నోటిఫికేషన్ చూడండి. అందులో ఏముందో పాయింట్ టు పాయింట్ చదవండి. అప్పుడు తెలుస్తుంది మీ పిల్లల చదువుకు, మీ ఆరోగ్యానికి చంద్రబాబు ఏ విధంగా టెండర్ పెడుతున్నారు. ఒక్కసారి ఆ టెండర్ నోటిఫికేషన్ స్క్రీన్ పైన చూపించండి. మంచి ఆఫర్లు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు బినామీల కోసం. ఎస్, మనం చూస్తున్నాం టెండర్ నోటిఫికేషన్. అద్భుతమైనటువంటి ఆఫర్లు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఏంటో తెలుసా?
Provide land on nominal lease premium of ₹100 per acre per year with development rights. మీకు కేవలం 100 రూపాయలకు మాత్రమే ఎకరా 100 రూపాయలు మాత్రమే చెల్లించి ఈ ఆసుపత్రులు మనం సొంతం చేసుకోవచ్చు. ఒక్కొక్క ఆసుపత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు కదా, ఒక్కో ఆసుపత్రి దాదాపుగా ఎంత విస్తీర్ణంలో ఉందో ఉదాహరణకు కొన్ని చెప్తాను. మచిలీపట్నం 64 ఎకరాలు, ఏలూరు 25 ఎకరాలు, నంద్యాల 51 ఎకరాలు, పులివెందుల 51 ఎకరాలు, ఆదోని 60 ఎకరాలు, మార్కాపూర్ 50 ఎకరాలు, మదనపల్లె దాదాపు 100 ఎకరాలు, పాలకొల్లు 60 ఎకరాలు, అమలాపురం 50 ఎకరాలు, నర్సీపట్నం 62 ఎకరాలు, పెనుగొండ 60 ఎకరాలు. ఈ లెక్కను చూస్తే 6,000కి 5,000కి 10,000కి ఈ మెడికల్ కాలేజీలన్నీ అమ్మివేయబడుననేటటువంటి ఆఫర్ను మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఎంత మంచి ఆఫర్, ఎంత అద్భుతమైనటువంటి ఆఫర్. ఒకసారి ఈ టెండర్ నోటిఫికేషన్ చూపించండి సార్, చాలా అద్భుతంగా ఉంది. ఇది 100 రూపాయలకు మనకు వచ్చేసింది. ఏది? మెడికల్ కాలేజ్ ఎకరా. ఇక ఇందులో ఉన్నటువంటివి ఈ ప్రైవేట్ వాడికి కట్టబెట్టాలంటే వాడికి ఏ విధంగా లాభం చేకూర్చాలి, ఎవడి సొమ్మును ఎవడికి మనం అప్పగిస్తున్నామన్నది మనం ఒకసారి గమనించాలి సార్. అందుకే మేధావులు జాగ్రత్తగా పరిశీలించండి అని చెప్పాను. చదువుకున్న అజ్ఞానులు కొందరున్నారు, వారిని పక్కన పెడదాం. మేధావులైనా సరే ఈ టెండర్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాలు చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎలాంటి దుర్మార్గపు నియమ నిబంధనలు, అలాగే ప్రైవేటు వాడికి ఎలాంటి లాభాలు చేకూర్చాలి అనే అంశాలు ఇందులో ఉన్నవి చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది, మైండ్ బ్లాంక్ అవుతుంది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. సెట్ టారిఫ్స్ ఫర్ ట్రీట్మెంట్స్ ఫర్ సెలెక్ట్ పేషెంట్స్, ఫ్రీ ఓపీడీ ఫర్ ఆల్. ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. ఆల్ 70% బెడ్స్ టు బీ రిజర్వ్డ్ ఫర్ సెలెక్ట్ పేషెంట్స్. ఎవరంటే వీళ్ళు చెప్తాను. సెలెక్ట్ పేషెంట్స్ అంటే ఎవరో చెప్తాను క్లియర్గా. అంటే ఇది కాకుండా డయాగ్నోస్టిక్స్, రేడియాలజీ, టెస్ట్ టు బీ చార్జ్డ్ యాజ్ పర్ PMJAY, ప్రధానమంత్రి జన యోజన పథకం. నెక్స్ట్ జన ఆరోగ్య యోజన పథకం. నెక్స్ట్ NTR VST, వీళ్ళే సెలెక్ట్ పేషెంట్స్ అంటే. అంటే NTR వైద్య సేవా ట్రస్ట్, దీని కింద ఆ రేట్లు కూడా అప్లికబుల్. ఫ్రీ జెనరిక్ మెడిసిన్స్ ఫర్ పేషెంట్స్. నీకు నిజంగా దొరుకుతాయా హాస్పిటల్స్లో ఫ్రీ జెనరిక్ మెడిసిన్స్? నిజంగా హాస్పిటల్స్లో జెనరిక్ మెడిసిన్స్ ఫ్రీగా దొరికే పని అయితే ఒక్కొక్క హాస్పిటల్ చుట్టూ ఎందుకు అన్ని మెడికల్ షాపులు వస్తున్నాయి? ఒక్కటి ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 10 పాయింట్లు మీకు అర్థమయ్యే రీతిలో వివరిస్తాను. ఒక్కసారి ఆ 10 పాయింట్స్ చూపించండి. ఈ పాయింట్స్నే ఒక్కసారి తెలుగులో మనం మాట్లాడుకుందాం. ఇందులో ఏముందనే అంశాన్ని చూద్దాం. ఏ విధంగా ప్రైవేటుకు లాభం చేకూర్చి పేదవాడి విద్యకు, పేదవాడి ఆరోగ్యానికి చంద్రబాబు టెండర్ పెట్టారన్నది ఆ 10 పాయింట్లలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. బాగా గమనించాలి, ఇక్కడ అందరూ చాలా బాగా గమనించాలి. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎకరా 100 రూపాయల లెక్కన తొలి దశలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మేస్తారు. తొలి దశలో 4: మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని, ఈ 4 అమ్మేస్తారు. నెక్స్ట్ దశలో పార్వతీపురం, బాపట్ల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం. నెక్స్ట్ రెండో దశలో వాటిని అమ్మేస్తారు. 100 రూపాయల లెక్కన తొలి దశలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీల అమ్మకం. పాయింట్ నెంబర్ 2, ఇది మార్కెట్ విలువ కన్నా చాలా తక్కువ. 100 రూపాయలకి మీకు ఎక్కడైనా దొరుకుతుందా సార్? 100 రూపాయలకి ఎక్కడైనా దొరుకుతుందా? ఇంత దుర్మార్గంగా 100 రూపాయలకి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఆ భూమిని 100 రూపాయలకి అమ్మేస్తున్నారు ఎకరా. అంటే ప్రజల ఆస్తి ప్రైవేటుకు దాదాపుగా ఉచితంగా అందజేసినట్టే. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, రోగుల నుండి ఎంత ఫీజైనా వసూలు చేసే హక్కు ప్రైవేటు యాజమాన్యానిదే. ఇదే మనకు గవర్నమెంట్ చేతిలో ఉంటే ఎంత లాభం చేకూరేది? నెక్స్ట్ మెడికల్ కాలేజీ సీట్ల ఫీజులు నిర్ణయించే హక్కు కూడా పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకే. వాళ్ళు అమ్ముకునే సీట్లు ఉంటాయి కదా, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెలెక్ట్ పేషెంట్స్కు 70% పడకలు మాత్రమే. అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అర్హులైన వాళ్ళు, NTR ట్రస్ట్, వైద్య ఆరోగ్య సేవా ట్రస్ట్, ఈ రెండింటిలో ఈ కార్డులు కలిగిన లబ్ధిదారులు లేకపోతే అర్హులకు 70% పడకలు ఉంటాయి. ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీని 5,000కి అమ్మేస్తున్నాం కదా మనం ఎకరా.
రూపాయల లెక్కన, అంటే 5,000కి 50 ఎకరాల్లో ఉంది కాబట్టి. అక్కడ 650 పడకలు ఉన్నాయి. అంటే 70% పోతే మిగిలిన 30%. నెక్స్ట్ 6th పాయింట్ విన్. మిగిలిన 30% బెడ్స్పై ఇష్టానుసారంగా ఫీజులు దండుకునే వెసులుబాటు. ఒక్క ఎగ్జాంపుల్, పులివెందుల మెడికల్ కాలేజ్ తీసుకుంటే 30% అంటే దాదాపుగా 200. దాదాపు 200 వేసుకుందాం. 200 బెడ్లు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఫీజులతో ఎంతైనా సరే వసూలు చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం, ప్రైవేట్ వాడి ఇష్టం, ఏ విధంగా అయినా వసూలు చేసుకోవచ్చు. 70% మాత్రమే సెలెక్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రధానమంత్రి ఆరోగ్య జనయోజన 1, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్, ఈ లబ్ధిదారులకు 70%. వాళ్ళు ఉంచుతారా? అసలు ఎవరు మానిటర్ చేస్తారు? మానిటరింగ్ ఎక్కడుంటుంది? ఆ 30% కాదు, దాన్ని 50% చేసుకుంటే మానిటరింగ్ ఉంటుందా? అసలు పేదవాడికి బెడ్ దొరుకుతుందా? పైగా ఇక్కడ ఇంకా అద్భుతమైన విషయం, సెలెక్ట్ పేషెంట్ల వైద్య ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తే ఆదాయం ప్రైవేటు భాగస్వామికి చేరుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా కానీ, ప్రధానమంత్రి ఆరోగ్య యోజన పథకం కింద కానీ ఇక్కడ అడ్మిట్ అయిన వాళ్ళకి అయ్యేటటువంటి ఖర్చు, ఆరోగ్యశ్రీ కింద అనుకుందాం, అయ్యేటటువంటి ఖర్చు, ఈ ఖర్చుని తీసుకెళ్ళి ఎంత అయితే ఆ బిల్లులన్నీ కూడా ఆ ప్రైవేట్ అతనికి చెల్లిస్తారు. 30% బెడ్స్ మీద ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసుకుంటాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ సెలెక్ట్ పేషెంట్ల వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. అంటే ప్రభుత్వం తన సొమ్మును తీసుకెళ్ళి ప్రైవేటోడి చేతిలో పెడుతుంది. ప్రభుత్వమే ఆ మెడికల్ కాలేజీ నడిపితే అక్కడ వైద్య సదుపాయాలు ఉంటాయి, ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రభుత్వానికి చెల్లించదు కదా. ఇక్కడ ప్రైవేట్ వాడికి ఎంత చెల్లించాలి? మొత్తం అతని చేతిలోకి వెళ్ళిపోతుంది. అంటే 30% బెడ్స్ అయినా అతనికి ఆదాయమే, 70% బెడ్స్ సెలెక్టివ్ పేషెంట్స్కి పెట్టినా అతనికి ఆదాయమే. ఫీజులు, సేవా ప్రమాణాలు, నాణ్యత మీద ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. నెక్స్ట్ పాయింట్, ఆసుపత్రి లోపల కేఫ్లు, ఫార్మసీలు, ఏటీఎంలు, లాడ్జింగ్లు, షాపులు ఏవైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అవన్నీ కూడా ప్రైవేట్ చేతిలోకే. ఆఫర్ బాగుంది కదా. 5,000కి, 10,000కి, 6,000 రూపాయలకు అద్భుతంగా 50 ఎకరాలు, 60 ఎకరాలు, 45 ఎకరాలు ఈజీగా దొరికేస్తుంది. అంతా కూడా మన చేతిలోకి వచ్చేస్తుంది. రెవెన్యూ లెక్కలు ప్రైవేటు భాగస్వామిచ్చే ఆడిట్ రిపోర్టుల మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళిచ్చే ఆడిట్ రిపోర్ట్ల ప్రకారమే మనం చూసుకోవాలి, కానీ ప్రభుత్వ నియంత్రణ ఏమీ ఇక్కడ కనిపించదు. ఇది ఇందులో ఉన్నటువంటి బినామీలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆఫర్. అందుకే ఈ ఆఫర్లు చూశాక ఈ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే ఆఫర్లు ఎవరి కోసం, ఎందుకోసం తీసుకొస్తున్నారు, దీని వెనుకున్నటువంటి కుట్ర ఏంటి, ఎందుకు ప్రభుత్వ కాలేజీలను మేము కట్టలేము, పూర్తి చేయలేము, నడపలేమని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేతులెత్తేసింది. పీపీపీ అంటూ ఈరోజు దీన్ని 100 రూపాయల లెక్కన, ఎకరా 100 రూపాయల లెక్కన 5,000కి, 10,000కి పప్పు బెల్లల్లా ఎందుకు అమ్మేస్తోంది? దీని వెనుక భారీ స్కామ్ ఉంది. ఈ అమ్మకాలను, ఈ దోపిడీని నిలువరించాల్సిన అవసరం ఉంది. అందుకే వైఎస్ఆర్సీపీ ఈరోజు గళమెత్తింది, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి ఆందోళనతో ప్రభుత్వానికి నిరసన సెగ తగిలింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళన ఆగదన్నది వైఎస్ఆర్సీపీ మాట. ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఒక్కో మెడికల్ కాలేజీ ఏ దశలో ఉందో, ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం దగ్గర నుంచి, ఫంక్షన్స్ దగ్గర నుంచి, అవి రన్ అవుతున్న విధానం దగ్గర నుంచి అన్నింటినీ కళ్లకు కట్టినట్లుగా మెడికల్ కాలేజీల దగ్గరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం అక్కడికి కదలి వెళ్ళాయి. చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని అసలు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలే లేవన్నట్టుగా మాట్లాడుతున్న సమయంలో ఆయన కంటికి కనిపించేలా, నిరసన సెగ ఈ ప్రభుత్వానికి తగిలేలా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. ప్రతి మెడికల్ కాలేజీ దగ్గరకు వేలాదిగా తరలి వెళ్లారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, పేదలు, ఇదంతా వారి ఆస్తి, వారి హక్కు. దాన్ని కాజేసేటటువంటి అర్హత, హక్కు చంద్రబాబు నాయుడికి అడ్డదారిలో లేదు అన్నది ఈరోజు ప్రజలందరూ నినదిస్తున్నటువంటి విషయం. ఒక్క ఇటుక పెట్టారా? తట్టెడు మట్టెత్తారా? కొబ్బరికాయ కొట్టారా? పసుపు కుంకుమ పెట్టారా? ఏమీ లేదు. కనీసం భూములు కేటాయించారా చంద్రబాబు నాయుడు గారు? అది కూడా లేదు. పర్మిషన్స్ తీసుకొచ్చారా? ఏమీ చేయలేదు. ఇవేవి చేయకుండా
జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలను పప్పు బెల్లల్లా అమ్మేసేటటువంటి ప్రయత్నం. ఈ నిరసన సెగ చూసిన తరువాతైనా ఈ ప్రభుత్వం దిగి వస్తుందా? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు సీదిరి అప్పలరాజు గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. సార్ సీదిరి అప్పలరాజు గారు, గుడ్ ఈవినింగ్ సార్. మనం ఉత్తరాంధ్రను తీసుకుంటే వెనుకబడిన ఉత్తరాంధ్రకు 4 మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి ఇక్కడ. విజయనగరం, పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం. ఇందులో 2 ఫంక్షన్లో ఉన్నాయి, విజయనగరం, పాడేరు. మిగిలిన 2 నేను నడపలేను, కట్టలేను, పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, అమ్మేస్తానంటున్నారు. సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. నేడు ఈశ్వర్ గారు మీరు టేకప్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్ అండి. ప్రజలందరికీ కూడా దీనిపైన అవగాహన కలగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదని ముందుగా నేనైతే ప్రజలందరికీ కూడా మనవి చేయదలుచుకున్నాను. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది పౌరులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, తటస్థులు, ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే, ఈరోజు మేము మా ఉత్తరాంధ్రలో మీరు అన్నట్టు పార్వతీపురం వెళ్ళామండి. ఒక పార్వతీపురం జిల్లాను మనం ఒకసారి పరిశీలిస్తే ఈశ్వర్ గారు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలండి. పార్వతీపురం ఎస్సీ, సాలూరు ఎస్టీ, కురుపాం ఎస్టీ, పాలకొండ ఎస్టీ. అంటే పూర్తిగా గిరిజనులు లేదా దళితులు ప్రధానంగా ఉండి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి, ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చి, మరి అలాగే ఐటీడీఏ హెడ్ క్వార్టర్స్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేసి, పాలకొండ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసి, అంటే ఇవన్నీ ఎందుకండి? వెనుకబాటుతనం పోవాలని, వెనుకబడినటువంటి వర్గాలకు నాణ్యమైనటువంటి సేవలు అందివ్వాలని, వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదే, పట్టించుకోవడం లేదా అన్నటువంటి భావన నుంచి బయటపడాలి అన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం ఇది. సేమ్ మనం పాడేరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కి ఉన్నటువంటి సినారియో బ్యాక్గ్రౌండ్ కూడా ఇంచుమించేలాగానే ఉంటుంది. విజయనగరంలో ఒక మెడికల్ కాలేజ్, నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్. ఇది అసలు ఒక అద్భుతం అండి. ఒకే గవర్నమెంట్ టెన్యూర్లో 17 మెడికల్ కాలేజీలు ప్లాన్ చేయటం, 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి గ్రౌండ్ చేయటం, మరొక 5 మెడికల్ కాలేజీలు, మరొక 7 కాలేజీ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఫైనాన్షియల్ టైప్ చేసి దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేసి నిర్మాణాలు మొదలుపెట్టి వేరియస్ దశల్లో ఉన్నటువంటి ఈ స్టేజ్లో చంద్రబాబు గారు అమ్మేయాలనుకోవడం అన్నటువంటి ఇంతకంటే పాపం. కానీ అలా ప్రైవేట్ చేతికి వెళ్ళినా సరే ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎలా నడుస్తుందో ఇది కూడా అంతే, జస్ట్ మన పర్యవేక్షణలోనే ప్రైవేట్ కాలేజ్ నడుస్తుందని అంటుంది. ఆ రకంగానే ప్రచారం కూడా చేస్తున్నారు, మీరు గమనించే ఉంటారు. ఈశ్వర్ గారు, అక్కడికే వస్తున్నానండి నేను. ఇది ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు మొదలు పెట్టారో మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అన్నటువంటిది, ఇట్స్ అ ట్రయల్ రన్. అంటే దీంతో మొదలు పెడుతున్నారు దీన్ని. సో ఈ ఉపద్రవం ఏ స్థాయికి వచ్చేస్తుందంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళు దాన్ని కూడా పీపీపీ మోడల్లో అభివృద్ధి చేస్తామంటాడు చంద్రబాబు. ఏం చేద్దంటే, గతంలో చిత్తూరులో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ని అపోలో వాళ్ళకి ఇచ్చాడు, లీజ్కి ఇచ్చాడు ఆయన. పీపీపీ మోడల్ అపోలో వాళ్ళకి ఇచ్చాడు ఆయన. లైక్ వైజ్ రేపు పొద్దున్న స్కూల్స్ అలాగే ఇచ్చేస్తాను అంటాడు, హాస్టల్స్ అలాగే ఇచ్చేస్తాను అంటాడు. అంటే 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు కట్టబెట్టేయడానికి. నాకు తెలిసి ఆర్టీసీ కూడాను అతి కొద్ది రోజుల్లో ఇలాంటిదో ప్రకటన నాకు తెలిసి వచ్చేస్తుంది. ఇది మరి గవర్నమెంట్ దీన్ని రన్ చేయలేదు, దీన్ని ప్రైవేట్ చేసేస్తాం అన్నటువంటి ఇది ఒక ట్రయల్ రన్ ఇప్పుడు మొదలు పెట్టినటువంటిది. లేకపోతే ఎందుకు ఇంతమంది మంత్రులు ప్రైవేటైజేషన్ ని ఇదే మంచి విధానం అని చెప్పి పొగుడుతూ మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు ముఖ్యమంత్రి నేరుగా ప్రైవేటైజేషన్ నష్టం జరగదు, లాభమే జరుగుతుంది అని చెప్తా ఉన్నారు? అంటే మున్ముందు మరిన్ని ఆర్గనైజేషన్స్ ని, మరిన్ని ఇన్స్టిట్యూట్స్ ని పబ్లిక్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్ పుష్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాడు, మేము ప్రైవేటైజేషన్ చెయ్యనేమో అని. ఆల్రెడీ అది ఓ పక్క నుంచి ముక్క అవుట్ సోర్స్ చేసేసి అమ్మేస్తా ఉంటే ఇంకా ఆయన మనకి కబుర్లు చెప్తా ఉంటాడు.
ఇక్కడ ఇంకొక విషయం ఈశ్వర్ గారు నేను చెప్పాలండి. ఓకే. ఈ టెండర్ పాయింట్ లో మీరు ఒక పాయింట్ అంటే టెండర్ కండిషన్స్ లో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ మీరు మిస్ చేశారు. ఈ 70 బెడ్స్ సెలెక్ట్ పేషెంట్స్ అంటే ఆరోగ్యశ్రీకి ఉండాలని ఇవన్నీ ఎవడు అడుగుతాడది? మీరు చెప్పినట్టు హూ విల్ ఆస్క్, హూ విల్ చెక్ ఇట్ అవుట్? ఆరోగ్యశ్రీ కింద వచ్చేవాడు బెడ్స్ లేవంటే హూ విల్ ఆస్క్? అవును, బెడ్ లేదు అంటే ఇప్పుడు మెడికల్ హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తికి బెడ్ లేదు అని చెప్తే ఏం చేయగలడు? ఎన్ని బెడ్లు ఉన్నాయి అతనేమన్నా మొత్తం డేటా అతనికి ఏమన్నా ఇస్తారా? రికార్డ్స్ ఏమన్నా అతనికి ఇస్తారా? అండ్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టెండర్ కండిషన్ మీరు చెప్పలేదు, సింగిల్ బిడ్ కూడా యాక్సెప్ట్ చేయండి అని చెప్పి సింగిల్ బిడ్ కూడా. అవును, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచం అసలు ఎగ్జిక్యూటివ్ బాడీ ఏం చేస్తుందో ఈ రాష్ట్రంలో, ఈ సెక్రటేరియట్ వ్యవస్థ ఏం చేస్తుందో అసలు నాకు అర్థం కావడం లేదండి. ఈ సెక్రటేరియట్ లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఏం చేస్తున్నారు అసలు అర్థం అవడం లేదు. నేను అనుకుంటున్నాను సార్ ఈశ్వర్ గారు, ఇది చాలా ముఖ్యమైన మాట. ఎవరైతే సెక్రటరీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ కృష్ణబాబు గారు ఉన్నారో ఆయన ఇటీవల కాలంలోనే ఆయన ట్రాన్స్ఫర్ వేరే డిపార్ట్మెంట్ కి పంపించారు. మరి ఆయన ఏమన్నా దీనికి అయినా అబ్జెక్ట్ చేశాడా? ఆయనే దీన్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ప్రారంభించినప్పటికీ వారే కదా సెక్రటరీగా ఉన్నారు ఈ హెల్త్ డిపార్ట్మెంట్. కండిషన్స్ ఫ్రేమ్ అప్పుడు కృష్ణబాబు గారే కదా ఉన్నారు. కండిషన్స్ ఫ్రేమ్ చేసినప్పటికీ ఆయన ఉండొచ్చు, బట్ ఈ నోటిఫికేషన్ ఈ కండిషన్స్ కాదు సార్ నేను అంటున్నది. మీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు ప్రారంభించినప్పుడు కృష్ణబాబు గారే ఉన్నారు అనుకుంటున్నా. మన మెడికల్ కాలేజీలు ప్రారంభించినప్పుడు కృష్ణబాబు గారు. వారికి తెలుసు కదా ఎంత కష్టం ఉందో దాని వెనక. అందుకే పంపించేశారు. సింపుల్ కదా, సింపుల్ ఇది. అందుకనే ఆయన పంపించి వేరే ఆయన పెట్టి తీసుకొని వచ్చారు. ఇది దీనిపైన అయితే చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది సీనియర్ ఐఏఎస్ లో కూడా. ఒకసారి తాటిపర్తి చంద్రశేఖర్ ఇంతకంటే అన్యాయం ఇంకేముంటది? తాటిపర్తి చంద్రశేఖర్ గారు మీరు వెళ్ళారు, మీరు మార్కాపురం పరిశీలించినట్టున్నారు. దాంతో పాటు ఈ టెండర్ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి అంశాలు చాలా ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. ఏంటి పప్పు బెల్లాల్లో అమ్మేయడం ఏంటి? ఎకరా 100 రూపాయలు ఏంటి? అంటే ఒక్కో మెడికల్ కాలేజీ విలువ, భూమి విలువ తీసుకుంటే అది 5,000 రూపాయలు 6,000 రూపాయలకి అయిపోతుంది. సార్ అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సిద్రి అప్పలరాజు గారికి, అలాగే తోటి ప్యానలిస్టులకి, మీకు సాక్షి టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి శుభ సాయంత్రం. సార్ మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఈ దొంగల ప్రభుత్వం, దోపిడీదారుల ప్రభుత్వం, కబ్జా కోరుల ప్రభుత్వం లాగా వ్యవహరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని వెనుక అతిపెద్ద స్కామ్ కి తెరలేపి ఈ స్కామ్ ని ఒక పక్కా ప్రణాళికతోటి దీన్ని అమలుపరుస్తున్నట్టుగా కనపడుతుంది. వైద్యం అనేది, విద్య అనేది, వ్యవసాయం అనేది ప్రతి ఒక్కరి యొక్క హక్కు. అది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి బాధ్యతతో కలిగి ఉంటుంది. ఈరోజు పేదవాడి వైద్యాన్ని బజార్లో, అంగట్లో వస్తువుగా మార్చేస్తూ ప్రతి పేదవాడు ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచే ఆరోగ్యాన్ని కొనుక్కోవాలి, వైద్యాన్ని కొనుక్కోవాలి, తప్పదు అనే విధంగా తన ప్రజా వ్యతిరేక విధానాలనే గతంలో నుంచి అమలు పరిచినట్టుగా ఇప్పుడు అమలు పరుస్తూ అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడిపోయాడు. అప్పలరాజు గారు చెప్పినట్లుగా ఇది దీంతో ఆగేటటువంటి అంశం కాదు. ప్రతి గవర్నమెంట్ వ్యవస్థని ప్రైవేటీకరణ చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నట్టుగా కూడా కనపడుతుంది. ఇవాళ మార్కాపురం వేదికగా తరలి వచ్చినటువంటి 10,000 మంది ప్రజలు, మేధావులు, విద్యార్థులు, అలాగే యువకులు, వీరందరి నినాదం ఒకటే, ప్రైవేట్ పరం. సార్ ముందుగా మార్కాపురానికి సంబంధించి నేను చూసినటువంటి కొన్ని దృశ్యాలు నిజంగా ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. అంతమంది రావడం ఏంటి? ఒక్కసారిగా అసలు 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా కనిపిస్తోంది. నిజంగా సార్ ఈ ప్రాంతానికి అది ఒక సంజీవన లాంటి ప్రాజెక్ట్. ఎందుకంటే పశ్చిమ ప్రకాశానికి దాదాపుగా 6 కాన్స్టిట్యున్సీలు కలిగి ఉండేటటువంటి పశ్చిమ ప్రకాశంలో ఒక్కటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోతే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గిరిజనులకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి దోర్నాల్లో ఏర్పాటు చేయడంతో పాటు ఈ మెడికల్ కాలేజీని ఇక్కడ మార్కాపురంలో ఏర్పాటు చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ఎలక్షన్స్ కి ముందు వచ్చినప్పుడు మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా
ఒక జిల్లాని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తాము, జిల్లా కేంద్రంగా మార్కాపురాన్ని ఉంచుతామని మాటిచ్చినటువంటి ఈ పెద్ద మనిషి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితుల్ని తెలుసుకునే మాటిచ్చుంటాడు కదా. అంటే పూర్తిగా వెనకబడిపోయినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఇక్కడ తాగడానికి నీళ్లు ఉండవు, తినడానికి తిండి ఉండదు. అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం. మరీ ముఖ్యంగా ఒక చిన్న హాస్పిటల్ కి వెళ్ళాలంటే కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేసి వెళ్ళాలి. ఒక తలకి దెబ్బ తగిలినటువంటి పేషెంట్ కి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే 150 కిలోమీటర్లు ఉజ్జాయింపుగా ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలి. వెళితే ఇటు ఒంగోలు వెళ్ళాలి, లేదా గుంటూరు వెళ్ళాలి, లేదా హైదరాబాద్ వెళ్ళాలి, లేదా చెన్నై వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి. ఈ మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఎర్రగొండపాలెం ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ అయితే, చిన్న కాల్ యాక్సిడెంట్ అయితే కట్టుకొని ఆ అంబులెన్స్ లో నర్సరావుపేట దగ్గరికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది అని అక్కడికి తీసుకెళ్తే, ఆ తీసుకెళ్లే లోపలే బ్లడ్ అంతా వెళ్లిపోయి ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ కుటుంబం ఇవాళ రోడ్డును పడ్డటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ అంత ఇంపార్టెంట్ అయినటువంటి హాస్పిటల్, దాని మీద ప్రజలకు కూడా ఒక ఆశ కలిగింది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ హాస్పిటల్ మన ఆరోగ్యాన్ని, మన వైద్యాన్ని అందిస్తుంది అనేటటువంటి భరోసాతో ఉన్నటువంటి వారికి ఇవాళ అది ప్రైవేటీకరణ చేస్తున్నారంటే పెద్ద ఎత్తున ఉద్యమం ప్రజల్లో నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఇవాళ 10,000 పైచిలకు వచ్చారు అంటే అది కూడా ఎలాగా? ఒక సర్పంచ్ కి, ఒక ఎంపీటీసీకి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలకి అందరికి కూడా పోలీసు వారితోటి నోటీసులు ఇప్పించారు. నాకు కూడా పొద్దున్నే పోలీస్ ఎస్ఐ గారు వచ్చేసి నోటీస్ ఇచ్చి పోవడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. ఇంత చేసినా, ఇన్ని అడ్డంకులు కల్పించినా కూడా ఎవ్వరూ ఆగనే లేదు, పెద్ద ఎత్తున వచ్చారు. నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ కూటమి ప్రభుత్వానికి, అయ్యా ఇది ఆల్రెడీ నాబార్డు నిధులు దీనికోసం సిద్ధం చేసినటువంటి ప్రాజెక్ట్ కదా. మరీ ముఖ్యంగా 17 మెడికల్ కాలేజీలకి 5,000 కోట్లు అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 350 కోట్లకు మించి అయ్యే అవకాశమే లేదు కదా. మరి వాళ్ళ మార్కాపురంలో ఉన్నటువంటి 50 ఎకరాల భూమి విలువ ఎంత? ఆ భూమి విలువ అంతకంటే ఎక్కువ కదా. అలాంటి హాస్పిటల్ ఇవాళ నిర్మాణంలో ఉన్నటువంటిది దాదాపుగా 35 to 40% కంప్లీట్ అయింది. మేము వెళ్ళాం అక్కడికి, ఆ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని సందర్శించాం. మేము మీడియా ప్రతినిధులందరికీ, మిత్రులందరికీ కూడా చూపించడం జరిగింది. ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం అక్కడ జరుగుతుంది. ఇవాళ కేంద్రం ఇచ్చేటటువంటి ఆ యొక్క సీట్ల వలన పేద విద్యార్థులకి మెడికల్ విద్యని అభ్యసించే అవకాశం దొరుకుతుంది. దాంతో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడికి వస్తుంది. దాని వలన వైద్యం అందరికీ అందుబాటులో ఉండడంతో పాటు పేద విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించి ఆ యొక్క మారుమూల ప్రాంతాల్లో వారికి సేవలు చేసేటటువంటి అవకాశం కల్పించేటటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఇది అత్యంత ఇంపార్టెంట్ కాబట్టే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నిర్మాణాలు కంప్లీట్ అయినాయి. కొన్ని అయితే సగంలో ఉన్నటువంటి నిర్మాణాలు కొన్ని. వాళ్ళ 2,10,000 కోట్లు అప్పు చేశావే, ఎవరు సొత్తని చేశావు? ఎవరి మీద ఆ భారాన్ని మోపుతున్నావు? ప్రజల మీదే కదా. ప్రజలు కట్టే ట్యాక్సులు తీసుకొని కట్టాలి కదా నువ్వు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే కదా నీకు ట్యాక్స్ కట్టేది. కానీ మీరు ప్రభుత్వం అనేది ఆరోగ్యం, మీ పోరాటం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు సాగుతుంది. ఈ అంశంపైన మీతో మాట్లాడతా. నేను అంతకుముందు ఒకసారి మనం రామ్నాథ్ గారితో మాట్లాడదాం. రామ్నాథ్ గారు, ఎందరు ప్రశ్నించినా, ఎవరు విమర్శించినా, ఎంతమంది ఆందోళన చేసినా ఇప్పటి వరకైతే ప్రభుత్వంలో ఏం కదలికైతే లేదు. బిడ్లకు నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. ఏంటి ప్రైవేట్కే మొగ్గు చూపడంలో చంద్రబాబు నాయుడు గారి ఆంతర్యం ఏంటి? ఈశ్వర్ గారు, మీకు, మాజీ మంత్రి అప్పలనాథ్ గారికి, ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారికి నమస్కారం. ఈ టెండర్ల నోటిఫికేషన్ చూసిన తర్వాత ఈశ్వర్ గారు, ఈ రాష్ట్రంలో మద్యం అమ్మే బార్లకున్న విలువ కూడా మెడికల్ కాలేజీలకు లేదా? ఎందుకంటే ఈ మధ్య బార్లకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తే నోటిఫికేషన్ కనీసం 4 పడాలి అని చెప్పారు. అవును, 4 దరఖాస్తులు రాకపోతే క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. అలాంటిది ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక సింగిల్ బిడ్ వచ్చినా సరే మనం ఇచ్చేయాలి అని ఎందుకంటున్నారు? ఎకరా 100 రూపాయలకు మళ్ళా ఆ ఆవరణలో మొత్తం హోటల్ పెట్టుకోవచ్చు, లాడ్జ్ లాంటివి పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు అని ఇంత చెప్తూ ఉన్నప్పుడు చాలా మంది రావాలి కదా. కానీ సింగిల్ బిడ్ వచ్చినా సరే మనం ఎందుకు ఇవ్వాలి అని అంటున్నారు?
అంటే ఎవరిని రాకుండా ఏమన్నా చేస్తున్నారా, కావాల్సిన వాళ్ళకి ఇవ్వడానికి మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకున్నారా? ఇదంతా చేసి ఏంటంటే ఇంత లబ్ధిగా చేకూర్చేలాగా ఆహ్వానిస్తే ఒక్కరు కూడా రాలేదు. ఒకే బిడ్ వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి బెదిరించారు కాబట్టి ఎవరు రాలేదు. ఒక ధైర్యవంతులు మాత్రమే వచ్చారు. చూడండి ఒక్కొక్కరని చెప్తారా ఏమన్నా, అది కూడా చూడాలి. దాంతో పాటు వాళ్ళ నోటిఫికేషన్ లో ఇచ్చిన కండిషన్స్ అన్ని చూస్తే 30% ప్రైవేట్ వాళ్ళు ఎవరికైనా చేసుకోవచ్చు వైద్యం, ఆ పడకలన్నీ ఓకే. ఎందుకంటే వాళ్ళు నడవాలి కదండి, వాళ్ళకు ఆదాయం ఉండాలి కదండి అని చెప్పొచ్చు. ఆ 70% కూడా మళ్ళీ ఆరోగ్యశ్రీ అంటున్నారు. ఆరోగ్యశ్రీ అంటే ప్రభుత్వం నుంచి డబ్బులు వెళ్తాయి దానికి. ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కి ఈ పీపీపీ మోడల్లో వస్తున్న ఈ వ్యవహారానికి తేడా ఏంటి? ప్రైవేట్ కాలేజ్ ఎలా, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎలా నడుస్తుందో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా నడుస్తాయో సేమ్ అదే కనిపిస్తోంది ఇందులో కూడా. అంతే, 30% డైరెక్ట్ వసూలు చేసుకుంటారు, ఇంకో 70% ప్రభుత్వం నుండి తీసుకుంటున్నారు. మొత్తం 100% అయితే ప్రైవేట్ హాస్పిటల్ నడిపే వ్యక్తికి అయితే ఆదాయం వెళ్ళిపోతుంది కదా. ఇక ఆయనకు వచ్చే నష్టం ఏంటి, ప్రభుత్వానికి వచ్చే ప్రత్యేకంగా లాభం ఏంటి అన్నది కూడా ఒక పెద్ద ఇబ్బంది. అసలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఆగడం లేదు అంటే ఈ వ్యవహారంలో చాలా డ్యామేజ్ జరుగుతుంది పొలిటికల్ గా. కానీ వాళ్ళు ఎదురుదాడి చేస్తున్న ఆ ఎదురుదాడి కూడా ఏంటి, ప్రజలు ఏమన్నా అనుకొని వాళ్ళు ఎలా అన్నా అనుకొని మనం మాత్రం ఎదురుదాడి చేయాలి, ఈ ప్రైవేట్ ఈ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేసే వరకు ఏమాత్రం తగ్గకూడదు అన్నట్టుగానే ముందుకెళ్తున్నారు. రకరకాలుగా వాళ్ళు విన్యాసాలు చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైపు ఒక నిందన కూడా అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి చూసారా, కాలేజీలు ఎవరన్నా కొట్టి మేము వచ్చిన తర్వాత లాగేసుకుంటామని బెదిరిస్తున్నారంటూ కూడా అటాక్ చేశారు కొద్ది రోజులు ఫస్ట్ లో. కానీ అది నిలబడలేదు. ఎందుకు నిలబడలేదంటే పబ్లిక్ నుండి కావచ్చు, నెటిజన్ల నుండి కావచ్చు, విపరీతమైన సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకుంటామంటున్నది ఇక్కడ బెదిరించడం కాదు కదా. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు మీరు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటామంటున్నారు. తప్పేంటి, జగన్మోహన్ రెడ్డి మా పక్షానే కదా చేస్తున్నది అనే ఇది వచ్చేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ రోజు శాసన మండలిలో ప్లకార్డులు ప్రదర్శించారు. మరి విచిత్రంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ఏమని ప్రదర్శిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా తెచ్చారు అని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఎంత విచిత్రం అంటే, సరే వీళ్ళు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, సెల్ఫ్ ఫైనాన్స్ అంతా రద్దు చేసి మొత్తం కోటాను కన్వీనర్ కోటా కిందకి తెస్తామన్నారు. లోకేష్ గారు మాటిచ్చారు కదా, 100 రోజుల్లోనే మాటిచ్చారు లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో. అవును, కానీ ఈ రోజు విచిత్రంగా శాసన మండలిలో ప్లకార్డులు పట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి మేనేజ్మెంట్ కోటా తెచ్చారు. సరే జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పే అందాం, మరి రద్దు చేసి మొత్తం కన్వీనర్ కోటా కిందకి తెచ్చి మొత్తం ప్రభుత్వ పరం చేసుకోండి ఎవరు వద్దన్నారు. దాని చేయకుండా జగన్మోహన్ రెడ్డి 50 సీట్లు అంటే కాలేజీలు నడవడానికి అవసరం ఉంటుంది అన్న ఉద్యమంతో సెల్ఫ్ ఫైనాన్స్ పెడితే దాన్ని అంత వ్యతిరేకించిన వీళ్ళు ఒకవైపు కంప్లీట్ గా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కాలేజీలు పెడుతూ కూడా శాసన మండలిలో ప్లకార్డులు బట్టి ఇలాంటి ప్రదర్శన చేస్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజల్ని ఏమనుకుంటున్నారు, ప్రజల అమాయకులు. మొన్న ఎన్నికల్లోనే తేలిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసినా కూడా అతనికి 11 సీట్లు ఇచ్చినప్పుడు ఓడించినప్పుడు ఇక ఈ ప్రజలకు మనం ప్రత్యేకంగా ఏం సాధిస్తాము చేసి అని ఏమన్నా ఆలోచనకు వచ్చేసారా? చంద్రబాబు నాయుడు గారి ప్రైవేటీకరణ విధానం వల్ల చాలా నష్టపోతుంది రాష్ట్రం. గతంలో కేజీ బేసిన్ లో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయన్నప్పుడు అన్వేషణలో పాల్గొందాం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున బిడ్డ వేస్తాం సార్ అని అధికారులు వెళ్తే మనకేం పని లేదా, అక్కడ దొరికేదేముంది పోయేదేముంది అని చెప్పి పాల్గొనలేదు. చివరికి ప్రైవేట్ వ్యక్తులు లక్షల కోట్లకు సంబంధించిన గ్యాస్ ని ఈరోజు అక్కడ నుండి తీసుకెళ్లిపోతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు విజనరీ లా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ విజనరీ విషయంలో 2 ఫాలో అవుతుంటారు. ఎవరైనా ఒక మంచి విజన్ తో ముందుకు వచ్చారనుకో, వీలుంటే అవకాశం ఉంటే ఆ విజన్ తానదే అని సొంతం చేసుకోవడం. ఎలా హైటెక్ సిటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే లేదు నేనే ఆ ఆలోచనకు బీజం వేసిందే నేను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నాడు. లేదు ఆ విజన్ ని మనం సొంతం చేసుకోలేము, అవతల వాళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టరు, మన ఖాతాలోకి రానివ్వరు అన్నప్పుడు ఆ విజన్ నే చిదివేయడం. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ లాగా మొత్తం ప్రైవేట్ పరం చేసేసి దాని నామరూపాలు లేకుండా చేయడం అన్నది చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం ఉచితం అని వాదిస్తూ ఉన్నారు. మొత్తం ఉచితం అంటారు, మళ్ళా అదేంటి లాభాపేక్ష లేకుండా కాలేజీలు నిర్వహిస్తారు ఈ ప్రైవేట్ వ్యక్తులు అని చెప్తారు. లాభాపేక్ష లేకుండా నిర్వహించడము అని అంటే డబ్బులు అయితే వసూలు చేసుకుంటారని అంగీకరిస్తున్నారు కదా, లాభాపేక్ష లేకుండా చేస్తారు. వాళ్ళకి ఎంత లాభం ఇస్తామనేది కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు కదా, టెండర్ నిబంధనలోనే ఉంది కదా నోటిఫికేషన్ లోనే. ఇప్పుడు ఈశ్వర్ గారు వీళ్ళు ఇవన్నీ చెప్తారు, ఏది లాభాపేక్ష లేకుండా నడుస్తుంది, ట్రస్ట్ కింద నడుస్తుందని. ఇదే రాష్ట్రంలో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళన్నీ ట్రస్ట్ కిందే నడుస్తున్నాయి. వేల కోట్లు సంపాదించి రాజకీయాలే శాసిస్తున్నారు ఈ రోజు. మరి చేస్తున్నారా?
25 సీట్లు 25% సీట్లు ఫ్రీగా ఇవ్వాలి విద్య అని ఉంది. ఎన్ని కాలేజీలు ఇస్తున్నాయి, ఎన్ని స్కూళ్ళలో ఇస్తున్నారు? రైట్. గతంలో హైకోర్టుకు వెళ్ళి దాన్ని అలా సాధ్యం కాదు, అలా అమలు చేయకూడదని అడ్డుకున్న వాళ్ళు. రైట్. వీళ్ళు ఈరోజు చెప్తూ ఉన్నారంటే మొత్తం ఇక్కడతో ఆగదు. నిజంగానే ఇది చాలా రంగాలకు విస్తరిస్తుంది, మొత్తం ప్రైవేట్ పరం చేస్తారు. ఒక ముఖ్యమంత్రి పదవి, ఓ మంత్రి పదవులు తప్ప వీలైతే మంత్రి పదవులు కూడా ఇచ్చేస్తారేమో. ముఖ్యమంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి, మీరు మిగతా మంత్రి పదవులు ఇచ్చేస్తారేమో అంటున్నారు కదా, ఈ రెండు మిగులుతాయేమో. అయితే ఏముందండి, స్కూల్ అని నారాయణ సంస్థలకి మిగులుతుందండి ఈశ్వర్ గారు. సార్ అప్పలరాజు గారు, షాడో ముఖ్యమంత్రి పదవి కూడా మిగులుతుందండి. 3 మిగులుతాయా మొత్తం, ప్రైవేట్ పరం కాకుండా? కాదు సార్, ఈ ఒక్క బిడ్ నిబంధన ఏంటి? రామ్నాథ్ గారు చెప్పారు 4 బిడ్లైనా 4 కంటే తక్కువ వస్తే ఈ బార్లకు సంబంధించినటువంటి టెండర్లు రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లు ఇస్తున్నప్పుడు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక్క బిడ్ వచ్చినా సరే ఇచ్చేస్తాము వాళ్ళకని అంటున్నారు. ఒకటి 100 రూపాయలు ఎకరా ఏంటి? ఎందుకు వాళ్ళకి 100 రూపాయలకి ఇవ్వాలి? ఈ దోచిపెట్టే విధానం ఏంటి? ఇది యాక్చువల్గా ఈశ్వర్ గారు, నేను మొదటి నుండి చూస్తున్నాను, మీరు ఒకటి తప్పు మాట్లాడుతున్నారు ఈశ్వర్ గారు. ఏంటంటే చంద్రబాబు గారు ఈ మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు అన్నటువంటిది తప్పు అండి. చంద్రబాబు అమ్ముడుపోయాడు. ఇక్కడ అమ్మడం కాదు, మెడికల్ కాలేజీని అమ్మడం అనేది ఇట్స్ అన్ అబ్సర్డ్ థింగ్. చంద్రబాబు హిమ్సెల్ఫ్ సోల్డ్. చంద్రబాబు అమ్ముడుపోయాడు ఇక్కడ. లేకపోతే సింగిల్ బిడ్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పి టెండర్ కండిషన్స్ లో పెట్టడం అంటే ఇది ఇంకా పీక్ అండి. ఇది నేను మంత్రిగా పనిచేశాను. నేను జనరల్ గా సింగిల్ బిడ్ పడితే దాని టెండర్ రిజెక్ట్ చేస్తాము, విల్ గో ఫర్ ద రీటెండర్. సెకండ్ టైం థర్డ్ టైం కూడా రీటెండర్ మెయిన్ సింగిల్ బిడ్ వస్తే దానికి సంబంధించి అప్పుడు టెండర్ బిడ్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూర్చొని దానికి స్పెషల్ గా అప్రూవల్ ఇచ్చిన తర్వాత తప్ప గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఇది దాని ప్రక్రియ. అవేవీ లేకుండా టెండర్ బిడ్ కమిటీతో సంబంధం లేకుండా నేరుగా సింగిల్ బిడ్స్ ని యాక్సెప్ట్ చేయండి అన్నటువంటి ప్రక్రియలోకి గవర్నమెంట్ వెళ్ళిందంటే ఇంకా నేరుగా ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు తీసుకోవడం లాంటితో సమానం. ఇది ఇందులో ఇంకొకటి లేదు. ఇది దీనికి ఏం పెద్ద ప్లానింగ్లు వ్యూహాలు కూడా ఏం అవసరం లేకుండా డైరెక్ట్ రాష్ట్ర బడ్జెట్ లో రాష్ట్ర ఖజానాలో చేయి పెట్టి డబ్బులు తీసుకోవడంతో సమానం. ఈ స్థితిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది. దీన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ, అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ బాడీ దీన్ని నిలువరించాల. మరి వాళ్ళు ఎందుకు నిలువరించడం లేదనేది అయితే నాకు అర్థం కావడం. నిలువరించిపోవడానికి కూడా ఒక కారణం ఉందండి. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా చాలా రిపీటెడ్ గా సెక్రటేరియట్ ఐఏఎస్ వాళ్ళతో సమావేశాలు పెట్టడం, కలెక్టర్లతో సమావేశం పెట్టడం, ఆ సమావేశాల్లో వాళ్ళని నేరుగా బెదిరించడం, మేము చెప్పినట్టు చేయకపోతే మీకు పోస్టింగ్స్ ఇవ్వము, మా ఎమ్మెల్యే చెప్పినట్టు మీరు వినకపోతే మీకు తీసుకెళ్లి శంకరగిరి మాన్యాలు పట్టించేస్తాము, ఇది పొలిటికల్ గవర్నెన్స్, ఇది అధికారులతో రన్ అయ్యే ప్రభుత్వం కాదు, పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి వాళ్ళు రిపీటెడ్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళందరి చేత కూడా ఇలాంటి తప్పుడు పనులు అయితే చేయిస్తా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు గారు చేసేటటువంటి తప్పులకి, ఈ అవినీతికి ఎవరెవరైతే ఒత్తాసు పలుకుతున్నారో రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈశ్వర్ గారు, ఇంకొక విషయం మీరు చాలా ప్రధానంగా చెప్పాలి సార్. చంద్రబాబు మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము కట్టము అని చెప్పేసి, కొత్తగా డబ్బులు లేకపోవడానికి ఏముందండి? ఆల్రెడీ మనం నాబార్డు నిధులు ఆల్రెడీ దానికి టైఅప్ చేసాం. మనం వర్క్స్ కంప్లీట్ చేస్తూ ఉంటే యూసీ సబ్మిట్ చేస్తే నాబార్డు మన అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉంటారు. దాంట్లో పెద్ద విశేషం లేదు. ఆయన ఒక్క రూపాయి అప్పు చేయనక్కర్లేదు ఆయన. ఇంకొక విషయం ఈశ్వర్ గారు, మొన్న వీళ్ళు ఐకానిక్ బ్రిడ్జ్, అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ అని ఒక చిన్న కాంపిటీషన్ పెట్టారు. ఓ 4-5 డిజైన్లు ఆన్లైన్ లో పెట్టి ఇందులో ఏ డిజైన్ బాగుందో మీరు చెప్పండి అని చెప్పి ఆన్లైన్ లో ఒక చిన్న కాంపిటీషన్ పెడితే 14,000 మంది పార్టిసిపేట్ చేశారని చెప్పి ఒక డిజైన్ అప్రూవ్ చేశారు వీళ్ళు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు. ఆ బ్రిడ్జ్ అండి 5 కిలోమీటర్ లెంగ్త్ అండి ఈశ్వర్ గారు. ఇట్స్ ఓన్లీ లెంగ్త్ అంటే రోడ్ కమ్ బ్రిడ్జ్ కలిపి 5 కిలోమీటర్ లెంగ్త్. దాని కాస్ట్ 2,500 కోట్లు అండి. అంటే 1 కిలోమీటర్ రోడ్డుకి 500 కోట్లు కాస్ట్ అవుతుంది. అది చూసారా, 1 కిలోమీటర్ రోడ్ కమ్ బ్రిడ్జ్ లెంగ్త్ తో అమరావతిలో నిర్మాణం చేస్తున్న రోడ్ కమ్ లెంగ్త్ బ్రిడ్జ్ తో ఒక మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది. 1 కిలోమీటర్ లెంగ్త్. దీనికేం పెద్ద సబ్జెక్టు, దీనికేం పెద్ద బుర్రబాదలు కొట్టుకొని అవసరం. అంటే
చంద్రబాబు గారి ఆలోచనలు అర్థం కానటువంటి ప్రజలు ఆయనకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఇక్కడే మరొక చర్చ కూడా జరగాలి ఈశ్వర్ గారు. నా ఉద్దేశం, ఇవన్నీ నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇంత మొండిగా, ఇంత మోనోపోలీగా చంద్రబాబు గారు ఎందుకు ముందుకెళ్ళగలుగుతున్నారు అన్నటువంటిది కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం. ఏంటి ఆ ధైర్యం, ఏంటి ఆ డేరింగ్? మళ్ళీ అధికారంలో మేమే వస్తామన్నటువంటి ఆ పెడసర్ మాటలేంటి అంటే, ఖచ్చితంగా ఈవీఎంస్ అన్నటువంటి దాని మీద వాళ్ళకి క్లారిటీ ఉంది. అన్లెస్ అదర్వైజ్ ఈవీఎం డివైసెస్ మీద వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేకుండా ఇలాంటి పనులు అయితే ఎవరు చేయరండి. మనం ఏం చేసినా మళ్ళీ మనకి ఆ బ్రహ్మాస్త్రం ఉంది మన దగ్గర, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తే ఎవడు మనల్ని ఏం చేయలేడు అన్నటువంటి ఆ పెడసరతనంతో చేస్తున్నటువంటి పనులు ఇవి. ఈ రాష్ట్రంలో అయితే ప్రజాస్వామ్యం లేదు. ఇంతవరకు రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అని వ్యక్తుల మీద ప్రయోగించారు. ఈ రోజు ఈ రెడ్ బుక్ అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మీద కూడా వాళ్ళు ఈ రెడ్ బుక్ తో దాడులు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే రెడ్ బుక్ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ అవుతున్నాయి, రేపు పొద్దున స్కూల్స్ ప్రైవేటైజ్ అవుతాయి, ఆ ఎల్లున్న హాస్టల్స్ ప్రైవేట్ అవుతాయి, ఆ తర్వాత ఆర్టీసీ ప్రైవేటైజ్ అవుతుంది. ఆల్రెడీ రోడ్లు పీపీపీ మోడల్ అన్నాడు, ఇరిగేషన్ ప్రాజెక్టు బనకచెర్ల పీపీపీ మోడల్ అంటా ఉన్నాడు, టూరిజం లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ అమ్మేశాడు. ఆల్రెడీ ఆయన చెప్తా ఉన్నాడు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్ కూడా పీపీపీ మోడల్లో చేస్తామని చెప్పి. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇంకా గవర్నమెంట్ ఆస్తి అన్నటువంటిది లేకుండా చేయటమే కంకణం కట్టుకొని తండ్రి కొడుకులు పనిచేస్తాం. తండ్రి రైట్. తాటిపర్తి చంద్రశేఖర్ గారు, సీదిరి అప్పలరాజు గారు ఒక మాట అన్నారు, వాళ్ళు ఈవీఎంలు నమ్ముకున్నారు కాబట్టి భయపడట్లేదు, ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా భయపడలేదని వారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు, రాసి పెట్టుకోండి అని ఈ మధ్య కాలంలోనే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారేమో మేము అధికారంలోకి వస్తే ఎవరు టెండర్లో పాల్గొన్నా సరే మేము మళ్ళీ వెనక్కి తీసుకుంటామని అంటున్నారు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు భయపడట్లేదు? సార్, ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు వీళ్ళు కలలు కన్నట్టుగా ఉండదండి. ఇవాళ నేపాల్లో జరుగుతుంది ఏంటి? ఈ నేపాల్లో జరుగుతున్నటువంటి ఉదాంతం ఆంధ్రాలో జరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఈవీఎంలను పెట్టి అడ్డగోలుగా ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడతాము అని కానీ వారి కలలు కంటే వారి ఆశలు అడిరాశలు అవుతాయి, వారికి తీవ్ర భంగపాటు తప్పదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి విద్య, వైద్యం, వ్యవసాయం వీరన్నీ ఇవ్వాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు ఆ లబ్ధి పొందినటువంటి ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ వస్తున్నటువంటి ప్రజలు ఎవరు? ఆ ప్రాంతవాసులు. ఆ ప్రాంతంలో ఈ కూటమి ప్రభుత్వం వలన నష్టపోతున్నటువంటి వారు, ఈ కూటమి చేస్తున్నటువంటి ఈ దురాగతాల వలన వారు ఈ తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు చేస్తున్నటువంటి ఈ విధానాల వలన ఈ వైద్యం అనేది వాస్తవానికి స్టేట్ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్సే తక్కువ. ఆ హాస్పిటల్స్ కూడా ఉన్నాయన్నీ కూడా గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి సంబంధించినవి. అది చంద్రబాబు నాయుడు గారికి లేదా వాళ్ళ ప్రభుత్వానికి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికే ఉండడం అనేది దీనిలో ఆలోచించవలసినటువంటి ఒక అంశం, ఇంపార్టెంట్ అంశం. అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ రావడం వలన వారికి ఉన్నటువంటి ఆ వ్యాపారాలు దెబ్బతినకూడదు అనేటటువంటి ఒక ఆలోచన కూడా దీనిలో ఉందా అంటే అది నిజమనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది ప్రజల్లో. ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉందెన్ని? వాటిల్లో కొన్ని హాస్పిటల్స్ లో మాత్రమే తీవ్రంగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయవాడలో, గుంటూరులో కొన్ని హాస్పిటల్స్ లోనే ఎక్కువగా ఈ వ్యాపారం జరుగుతూ ఉంటది. ఇదే గాని ప్రతి ఒక్క జిల్లాకి ఒక హెడ్ క్వార్టర్ కి గవర్నమెంట్ ద్వారా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ వస్తే అక్కడికి పోయి వైద్యం చేయించుకునేటటువంటి వారు ఉండరు. కాబట్టి ఆ విధంగా కూడా అడ్డుకోవాలనేటటువంటి ఆలోచన. పైగా చంద్రబాబు నాయుడు గారు విద్య నమ్మేసినట్టుగా ఇవాళ చూడండి, విద్య చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఒక నారాయణ, ఒక చైతన్య కనపడుతూ ఉంటది. మదనపల్లి మెడికల్ కాలేజీకి నారాయణకి సంబంధించినటువంటి ఒక టీం, మదనపల్లి మెడికల్ కాలేజీకి నారాయణకి సంబంధించినటువంటి ఒక టీం వెళ్ళి చూసుకొని వచ్చిందని, అక్కడ అధికారులతో మాట్లాడి వచ్చారని
సో ఈ ముసుగులో, ఈ పీపీపీ ముసుగులో ఆల్రెడీ ఆయనకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అవి నడుపుతున్నటువంటి వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెట్టబోతున్నారా? ఈశ్వర్ గారు 1 సెకండ్ అండి. Correct, ఈశ్వర్ గారు correct. 1 సెకండ్. అదే అందుకో అదే నేను అంటుంది. విద్యని ఏ విధంగా ఈశ్వర్ గారు 1 సెకండ్ అండి. తన యొక్క బినామీ వ్యక్తులకి అప్పజెప్పేశాడో Yes. అదే విధంగా ఈశ్వర్ గారు 1 వైద్యాన్ని సెకండ్. కూడా వస్తున్నాను సార్. అప్పజెప్పి అమ్మి వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందనేది Right. కొట్టొచ్చినట్టు కనపడుతున్నటువంటి అంశం. అప్పల్ ఎందుకంటే రాజు, మీ point. ప్రభుత్వం ఈశ్వర్ గారు ఖర్చు 1 సెకండ్ చేయాల్సింది ఎంత? ఎస్ 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 అప్పల్ రాజు గారు ఏంటి సార్ మీ పాయింట్ ఏంటి సార్? మా పలాసలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కమ్ కిడ్నీ రీసెర్చ్ కిడ్నీ సెంటర్ రీసెర్చ్ సెంటర్. దాన్ని చెక్ చేయడానికి ఒక టీం వచ్చిందండి. ఆహా, అది కూడా వెళ్ళిపోతుందా? అది కూడా మరి నెక్స్ట్ పరిస్థితి. మరి ఇది ఒకటి జస్ట్ రైట్, ట్రైల్ కరెక్ట్. రైట్ రైట్. ఎస్ సార్, చంద్రశేఖర్ గారు. సార్ రెండోది సార్, ఈ హాస్పిటల్స్ మీద వ్యాపారం విచ్చలవిడిగా వ్యాపారం, హద్దు పొద్దు లేకుండా వ్యాపారం చేసే అవకాశం ఉన్నటువంటి వ్యాపారం. Yes. అంటే ఏ చార్జెస్ పెట్టినా ఎవరు అడగలేక, ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ ప్రమాదం సంభవించినప్పుడు, ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులో ఉన్నప్పుడు ఇక దిక్కుతోచినటువంటి పరిస్థితిలో హాస్పిటల్ వారు చెప్పిందే చేయవలసి వస్తుంది. అవును. ఈ విధంగా ప్రైవేట్ వ్యవస్థల్లో అత్యంత లాభదాయకమైనటువంటి Yes. వ్యాపారం వైద్యం. సో ఈ 17 మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వారికి అప్పజెప్పేసి దాని ద్వారా లబ్ధి పొందుతూ వారి బినామీల్ని ఆర్థికంగా బలపరచడంతో పాటు తనకున్నటువంటి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క యజమానులకి లబ్ధి చేయటం కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం అయ్యుండొచ్చు అనేటటువంటి ఆలోచన కూడా ప్రజల్లో తీవ్రంగా వస్తుంది, చర్చ జరుగుతుంది. రెండవది సార్, అసలు పబ్లిక్ కి వీరు తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఒక అంశం, మేము మెయింటైన్ చేయలేము, ప్రభుత్వం మెయింటైన్ చేయలేము, కాస్ట్లీ అంటున్నారు. మేనేజ్మెంట్ కోటా ద్వారా కొన్ని సీట్లని ఆర్థికంగా స్తోమత కలిగినటువంటి మధ్య తరగతి కుటుంబాల వారికి ఇవ్వడం వలన ఆ యొక్క హాస్పిటల్ రన్ కావడానికి కావాల్సినటువంటి డబ్బు వస్తుంది. అవును. ఒక మెడికల్ కాలేజ్ రన్ అవుతుంటే ఆదాయంతో హాస్పిటల్ రన్ అవుతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద 70 పడకలు చెప్పారు కదా, ఆ బిల్లులు కట్టే బదులు ఆ బిల్లులు ఎంత మిగులుతాయి? ప్రైవేట్ వాడికి కడుతున్నాం కదా, మనమే నడిపితే ఇంకా బిల్లులన్నీ మిగిలిపోతాయి కదా. ఎస్ రామ్నాథ్ గారు ప్లీజ్ కంక్లూడ్. ప్రభుత్వానికి దీని వల్ల ఒక్క నిమిషం ఈశ్వర్ గారు, ప్రభుత్వానికి ఈ 17 మెడికల్ కాలేజీల వలన కొత్తగా ఏర్పడేటటువంటి ఆర్థిక భారం ఉండదు అనేది వాస్తవము. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయడానికి కావాల్సినటువంటి పన్నాగంలో భాగంగా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది, అందుకే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మన ప్రభుత్వ కంట్రోల్లో ఇవి జరపొచ్చు అని వాళ్ళు ఒక తప్పుడు చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని నా మనవి. రైట్ రామ్నాథ్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఈశ్వర్ గారు, ఇప్పుడు నారాయణకు సంబంధించిన బృందాలు తిరుగుతున్నాయంటే ఎలా అవుతుంది ఇది? ఇప్పుడు నారాయణ కాలేజ్ వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్య ఎలా తయారైందో అలా తయారవుతుంది అనేది కదా, దాన్ని బట్టి అర్థమవుతుంది. పైగా ఇదే నెల్లూరులో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్ ని కూడా నారాయణ వాళ్ళు వదిలిపెట్టలేదు, దానికి అడ్డుపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ఎంత వేధించి దాని నుండి రాజీనామా చేసే వరకు పరిస్థితిని గతంలో తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన బాగా గమనిస్తే P4 అంటున్నారు. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రజలకు ఉచితంగా అందుతున్న విద్య వైద్యాన్ని ఒకవైపు దూరం చేస్తూ వాళ్ళని తిరిగి తీసుకొని వచ్చి కొందరు ధనికులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద డిపెండ్ అయ్యేలా చేస్తున్నారు. ప్రభుత్వం అన్నది ఎలా పనిచేయాలి, ఏ వ్యక్తి ఇంకో వ్యక్తి దయాదాక్షిణ్యాల కింద బతికే పరిస్థితి లేకుండా చేయడమే ప్రభుత్వం పని. అలా ఒక వ్యక్తి కింద ఇంకో వ్యక్తి బతికేలా చేస్తే బానిసత్వానికి దారితీస్తుంది, అసమానతలు ఇంకా పెరిగిపోతాయి. ఈ విషయం తెలిసి కూడా ఒకవైపు P4 అంటున్నారు, ఒకవైపు ప్రజలకు అందే ఉచితమైన విద్యా వైద్యం లాంటివి మెల్లగా తీసుకెళ్లి కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు. ఇది ప్రమాదకరమైనది. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి సత్యకుమార్ గారు ఉన్నారు, లేదు ప్రైవేట్ వ్యక్తుల్లో పెడితేనే ఇవన్నీ బాగా నడుస్తాయి, ప్రభుత్వం చేతుల్లో సాధ్యం కాదు అంటున్నారు. మరి దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వాలే మెడికల్ కాలేజీలు కడుతున్నాయి కదా. అక్కడ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున కట్టారు కదా. మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి లేదు ఈ దేశంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఉండడానికి వీలు లేదని తీసుకొని రాగలుగుతారా? ఏమన్నా అసలు బీజేపీకి బాధ్యత ఉంది, వాళ్ళు అసలు నోరు మెదకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు కొద్ది రోజులు అంటే ఒక వేవ్ లెంత్ ఒక ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళంతా ఒక చోట చేరుతారు ఈశ్వర్ గారు. మనం కొద్ది రోజులు గమనిస్తే
తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ఒక పత్రికాధినేత డైరెక్ట్ గా రాశారు, సమాజంలో పేదరికం అనేది ఉండాలి, పేదరికం లేకుండా చేయడం అనేది ప్రకృతి నిబంధనలకు విరుద్ధమని రాసేశారు. అంటే జనాల్లోనే కొందరు పేదరికంలో మగ్గాలి, వాళ్ళు మన కింద ఉండాలి, అప్పుడే వ్యవస్థ నడుస్తుంది అన్న ఒక ఐడియాలజీతో ఉన్న వ్యక్తుల నుంచి ఇంతకు మించి మనం ఏం ఆశించగలుగుతాం? అసలు ఓపీలు చూడండి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎక్కువ ఓపీలు ఉంటున్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎక్కువ ఓపీలు ఉంటున్నాయా? అక్కడే తెలిసిపోతుంది ఎక్కడ ఏ విధంగా సేవలు అందుతాయి అన్నది. అంటే మొత్తము వీళ్ళు అందరు క్లారిటీగా ఉన్నారు. ప్రజల్ని ఒక డబ్బు సృష్టించే యంత్రాలుగా వీళ్ళు చూస్తున్నారు. మొత్తం ప్రైవేట్ కి ఇచ్చేసి తమ వాళ్ళకు విపరీతమైన ఆదాయం చేకూర్చాలి అన్న కాన్సెప్ట్ తోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా ఉంది ఈశ్వర్ గారు. రైట్, థ్యాంక్ యూ సార్ రామ్నాథ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే తాటిపర్తి చంద్రశేఖర్ గారు, సిదిరి అప్పలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.